శ్రీనివాస్ గారు బీజేపీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు దాదాపుగా 700 పైన స్థానాలు వాళ్ళు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే గత ఎన్నికల్లో కంటే చూస్తే ఈసారి గణనీయంగా మీ ఓట్ పర్సంటేజ్ కావచ్చు, అలాగే స్థానాలు కావచ్చు పెరిగాయి. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్ ఇటువైపు చూస్తే కనుక చాలా మొత్తం స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తర తెలంగాణలో ఎస్పెషల్లీ బీజేపీ పెరుగుతూ వస్తూ ఉంది. అంటే గతంలో చాలామంది విమర్శించేవాళ్ళు బీజేపీ అని అంటే అది కేవలం నగరాలకు సంబంధించినటువంటి పార్టీగా చూసినటువంటి వాళ్ళకి ఇవాళ ఈ మీ బీజేపీ సాధించినటువంటి ఈ విజయాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రామాల్లో బీజేపీ వెంట ఉన్నారు అనే దానికి ఒక నిదర్శనంగా చూడొచ్చు అంటారా? డెఫినెట్ రోజా గారు, భారతీయ జనతా పార్టీ గత పార్లమెంట్ ఎన్నికలతోనే అర్థమైపోయింది. ఎక్సెప్ట్ హైదరాబాద్, మల్కాజ్గిరి 2 తప్ప మిగతా అన్ని కూడా గ్రామీణ ప్రాంతాలకు స్థానాలు. ప్రజల్లో ఒక విశ్వాసం, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల అవగాహన కలిగిన కారణంగా ఇవాళ విస్తరించింది భారతీయ జనతా పార్టీ. పైపెచ్చు కొత్త జనరేషన్ రావడం కారణంగా భారతీయ జనతా పార్టీకి చాలా బలం పెరిగింది. యంగర్ జనరేషన్ మొత్తం కూడా వారి యొక్క సనాతనంగా అనావితగా వేస్తూ వస్తున్నటువంటి పార్టీలకు కాకుండా వారి యొక్క కుటుంబ పెద్దల్ని మొత్తంగా తాతల్ని, నాన్నల్ని, అందరిని, అమ్మమ్మను వీళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడం, ఆ రకంగా ఓటు మార్పిడికి కారణమై ఉంటాయి. మాకు బాగా మా ప్రాంతాల్లో గల్ఫ్ దేశాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు. ఈవెన్ స్టేట్స్ లో ఉన్నటువంటి గొప్ప పిల్లలు కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఒప్పించి, గ్రాండ్ పేరెంట్స్ ఒప్పించి బీజేపీ ఓటు ఇచ్చడం జరిగింది. ఇది కళ్ళారా మేము చూసినాం, మేము అనుభవించాం. ఇది ఒక గుడ్ గవర్నెన్స్ కి, మోదీ గారి యొక్క నాయకత్వానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వాతావరణం. ఇక గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో వేరే ఆల్టర్నేట్ లేదు రోజా గారు. వీళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్ వేరే వేరేనే ఏమన్నా వేరే వేరే అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద, నాయకుల మీద, కవిత గారి ఆరోపణలు, అనేక బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపణలు, అక్రమాలు, అవినీతి మీద ఈ పాటికి అనేక మంది నాయకులు పోయేవారు జైలుకు. ఎఫ్ఐఆర్లు అవుతుండే ఏమైనా అయినా నాట్ ఏ సింగిల్ కేసు. ఏమనుకోవాలి ఇప్పుడు? ఒకానొకప్పుడు తెలుగుదేశం అసలు రేవంత్ రెడ్డి చెప్తేనే కవిత ఆ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు కవితని అని ఒక పక్క విమర్శలు, ఆరోపణలు వస్తుంటాయి. మీరేమో కవిత చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవట్లేదు. రోజా గారు ఏం ఆరోపణలు చేస్తారని ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. లెట్ గవర్నమెంట్ ఫైల్ ఎఫ్ఐఆర్, ఇష్యూ ఎఫ్ఐఆర్, స్టార్ట్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ చేయండి. మరి ఆరోపణలు వస్తూ ఉంటాయి. కవిత గారు చేసింది అని కాదు, స్వయానా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు కదా. భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేసింది కదా. అనేక జనరల్ పబ్లిక్ కూడా, అనేక మంది న్యూట్రల్స్ అందరు కూడా అవినీతి, అక్రమాలు జరిగినాయి. ఇవంతా కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ కూడాను ఇరుక్కపోయారు. ఎందుకు జైల్లో మగ్గుతా ఉన్నారు? ఎందుకు భూములు అన్ని కూడా కబ్జా అయినాయి? ఎందుకు వాళ్ళ యొక్క ముటేషన్స్ అయినాయి? వాళ్ళందరూ కూడా మరి జైలుకు పోతున్నప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు పోవట్లేదు? కాబట్టి మా దృష్టిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. ఇద్దరు ఒకనొకప్పుడు టీడీపీ నాయకులు, ఒకే మూస, ఒకే ఖానా నుంచి వచ్చిన లేదు ఇద్దరు. కాబట్టి ఒకరినొకరు రెసిప్రోకల్ గా ఒకరికొకరు ఇంట్రెస్ట్ తోని సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. నాకు ఏదో ఒకనాడు సపోర్ట్ చేయకపోతారా అని బీఆర్ఎస్ అనుకుంటుంది, అరెస్ట్ చేయకుండా ఉంటా ఉంటారు. నాకు ఏదో ఒకనాడు వాళ్ళకి ఎమ్మెల్యేలు ఈ రకంగా 10 మంది పంపించారని, ఇంకా అవసరమైతే పంపిస్తారొచ్చు అని చెప్పి ఆయన అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు. సో ఇది ప్రామాణికం కాదు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రామాణికం కాదు. మోరోవర్ పార్టీ బేసిస్ మీద కాదు రోజా గారు. వారు చంకలు ఎగేస్తా ఉన్నారు కదా. మేము మా యొక్క జనరల్ గా ఎమ్మెల్యేలు అంటే భయపెట్టిస్తారు. మిద్దుల వాళ్ళ బాగా అనుభవం ఉన్నాయి మల్లయ్య గారికి. వారు ఎమ్మెల్యే ఉన్నారు, వారి సర్కార్ నడిచింది. సర్కార్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారు, ఇండైరెక్ట్ హింసిస్తారు, ఇండైరెక్ట్ అల్టిమేటం ఇస్తారు. ఆ భయంతో ఓట్లు ఏ రకంగా చిన్న ఎలక్షన్ టర్న్ అవుతాయి అన్న విషయం తెలియదు. కాబట్టి ఆ విషయం వారి అనుభవం ఉంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కూడా చేసిందని చెప్పి వారు చేసినారు, వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి గుర్తు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, మల్లయ్య గారు. సో ఈ కారణం చేత లోకల్ గా ఆ కొన్ని స్థానాలు. కానీ భారతీయ జనతా పార్టీ నైదర్ పైసా, మా చేతిలో పవర్ ఏమీ లేకున్నప్పటికీ కూడాను గ్రామీణ కార్యకర్తలందరూ కష్టపడి పార్టీని 120 సర్పంచ్ ఉన్న చోట ఇవాళ 750-800 శ్రీనివాస్ గారు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కదా
మేజర్గా వచ్చేది కేంద్ర ప్రభుత్వ నిధులు. ఇటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, హర్ ఘర్ నల్ రోడ్ల అభివృద్ధి కావచ్చు, ఇలా అన్ని ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరి ఎందుకు మీరు ఇవి కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది అని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయలేకపోయారా? ఇన్ని నిధులు మేము ఇస్తున్నాము, ఇదంతా కేంద్రం చేస్తోంది, బీజేపీ చేస్తోంది అని మీరు చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారా? ఫెడరల్ వ్యవస్థలో రోజా గారు రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఆ స్కీమ్ల యొక్క లాంచింగ్, ఆ స్కీమ్ల ఇంప్లిమెంటేషన్ కోసం డాష్ మీద కనబడతారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము బీజేపీ నాయకులు వచ్చి నిలబడతారు, అక్కడ డాష్ మీద రాణిస్తారు. అక్కడ అంత ఈజీ కాదు. ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి, తొక్కేయాలని చూస్తూ ఉంటారు. నేను నిన్న ఇవాళ అనేక 2-3 టీవీలో పార్టిసిపేట్ చేసిన. బీజేపీ పేరు తీసుకొని ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ కింద ఇచ్చింది, మా కింద ఇచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ గురించి మాట్లాడుకో, మా గురించి 2 పార్టీలు మాట్లాడతారు. అరే భయ్, 100 నుంచి 800 దాకా వచ్చింది. ఇంకా అనేక మంది బీజేపీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇండిపెండెన్స్ అందరు కూడాను ఈ మార్పు గురించి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కారణం, భూతం లాగా మేము కనబడతాం వాళ్ళ కళ్ళలో, ప్రజల కళ్ళలో మేము దేవుడిలాగా కనబడుతున్నాం. రాబోయే ఎన్నికల్లో, రాబోయే 28 అసెంబ్లీ ఎన్నికల్లో, లేదా అంతకుముందు జరిగేటువంటి స్థానిక యొక్క ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ యొక్క వాస్తవ విషయం బయటపడతాయి. పడలేకున్నా కానీ 28లో ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర యొక్క రూపురేఖలు మారాలన్నా, ఈ రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన, పెత్తనాలు, పెత్తందారు ఇవన్నీ కూడా దూరం పోవాలన్నా ఓన్లీ భారతీయ జనతా పార్టీకి రెస్క్యూ ది స్టేట్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎవరు చేయలేరు. ఎటు పోతున్నారమ్మా వీళ్ళు? చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, బాగా స్కీమ్ల యొక్క ప్రజలకు ఫాయిదా జరిగింది కాబట్టి మేము గెలిచినామని. అరే, ఉన్న పాత బకాయిలు చెల్లించే స్థితి లేరు, ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు. ఓపెన్ గా ఒప్పుకున్నారు కదా మీటింగ్ లో, పోలీసుల మీటింగ్ లా ఓపెన్ గా మాకు చెప్పులు దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు దొంగల్లాగా ఈఎంఐ కట్టడానికి డబ్బు లేవు, వచ్చేటి 18,000 కోట్లు, ఇచ్చేటి 22,500 కోట్లు మేము ఎక్కడ తీసుకురావాలని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ఇక గ్రామాలకు ఈ సర్కార్ ద్వారా 10,000 మంజూరు చేసే అధికారం ఏదైనా ఎమ్మెల్యేకు ఉన్నదా, ఏదైనా మినిస్టర్లకు వాళ్ళ శాఖన? స్వయాన ముఖ్యమంత్రి దివాలా తీసామని చెప్పుకున్న తర్వాత ఇంకేం చేయలేరు. 2 పార్టీలు, 2 ప్రభుత్వాలు కూడా ఈ యొక్క రాష్ట్ర అధోగతికి కారణమవుతాయి. అప్పుడు ఏంది ఆల్టర్నేటివ్? భారతీయ జనతా పార్టీ. బీజేపీ అవినీతి లేకుండా పాలించగలిగేటువంటి ఒక దుబారా ఖర్చు లేకుండా పాలించగల సత్తా ఉన్న పార్టీ. మీకు అంత నమ్మకం ఏంటి? 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇవి చూసుకునే నమ్మకం? ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణ వస్తుందని చెప్తున్నారు. త్రిపురలో ఏమో, కేరళలో ఏమైనా ఉండేనా? ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారు అక్కడ? ఒరిస్సాలో ఏమైనా బీజేపీ పెద్ద నాయకులు, మన రాష్ట్రంలో ఉన్నంత పెద్ద టాల్ లీడర్స్ ఉన్నారా? లేరే. అక్కడ బీజేపీ గెలిచింది ఒరిస్సాలో, అస్సాంలో ఉండేనా, నార్త్ ఈస్ట్ లో ఉండేనా? అట్లేం లేదు. టైం వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి. నిన్నదాకా లేదు, ఇప్పుడేమొస్తుంది మాట్లాడేవారు ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, ఆ యొక్క ఆశల్ని వమ్ము చేసి బీజేపీకి పట్టం కట్టి ఆ అధికారంగా కూర్చోబెట్టే శ్రీనివాస్ గారు, మల్లయ్య గారు అంటున్నారు ఈవీఎం మిషన్ ఉండేవి మీ చేతిలో కదా, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు మీరు అధికారంలోకి రావాలన్నా ఈజీగా వచ్చేయచ్చు. ఆ మాట కాంగ్రెస్ నాయకులు చిదంబరం గారు మాట్లాడతారు. ఆ మాట అనేక మంది ఆ తప్పుడు ఆరోపణ చేయడం అర్థం లేని మాట అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. ఇక్కడకు వాళ్ళ హయాంలో కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, వాళ్ళు కూడా ఖండించుకున్నారు కదా, మేము గెలిచినప్పుడు ఏమైంది ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు? ఒక మంచి వక్తవ్యం నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది అసలు? గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీ కాదు, ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ కి విలీనం అయిపోతా. అదే మామూలుగా ఈ స్థానిక సంస్థలలో ఎవరి గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. కాంగ్రెస్ ఏం చెప్తావు సీనా? నువ్వు ఒక సిద్ధాంతం కలిగిన వ్యక్తి అనుకున్నాము, ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతం కలిగిన ప్రతినిధి నువ్వు. ఇది ఏమేమిక ఎవరి గెలుపు కోసం వాళ్ళు 4,000, 5,000 ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 400 ఉన్న గ్రామ పంచాయతీ వరకు కొట్లాడే ఈ ఎన్నికలల్లో
స్థానిక సంస్థలలో వాళ్ళ నాయకత్వం కోసం వాళ్ళు మామూలుగా పోరాటం చేస్తారు, దానికి పార్టీలు బలపరుస్తాయి. అంతే. ఈ బలపరిచే పార్టీలు తీసుకుపోయి మీరు బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎట్లనే నువ్వు ఇంత మేధావి. Right, right. పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే అరే. రేవంత్ రెడ్డి గారికి అవినీతి పనుల యొక్క భర్తం పట్టాలని ఉంటే ఫస్ట్ బీఆర్ఎస్ అరెస్ట్ చేయాలండి. మీరు చేయరు, ఒకరు arrest మీరు చేయరా? చేయరండి. ఏ రకంగా- మీరు ఈడీ కేసులు ఏ ఎన్ని రకంగా చేసిరండి? అక్రమాలకు యొక్క అది మీరు ఈడీ ఎమ్మెల్యేలను కేసులలో promote ఎంతమందిని చేసినారు? మామూలుగా తెలిసిరండి? ఎమ్మెల్యేలను ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఈడీ స్పీకర్ని కేసులలో కూడా రైలు చేసి promote ఎంతమందిని చేసినారే? తెలిసిరండి? మల్లయ్య గారు స్పీకర్ కూడా ఈ యొక్క పాపపు రొంపిలో దించినారు రేవంత్ రెడ్డి గారు. అబద్ధాల పుట్టను తయారు చేసి కాదన్నా, వార్తలు మీరు చెప్తున్నారు మీరు మాత్రం. ఈడీ రైళ్లు చేసారు కదన్నా దేశవ్యాప్తంగా. ఎన్ని ఈడీ కేసులలో ఏం చేసారు? అన్ని అయితే ఎవరు తప్పించుకోలేరు. పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏమైంది? చోట పోయినూరు హోటల్లో మాట్లాడుకుంటూ అయిపోయింది. ఎటు ఎంతమంది కూడా కండవలు మార్చారు? సుజనా చౌదరి కండవ ఎట్లా మార్చిండు? ఈడీ రేడ్ అని తెల్లారి సుజనా చౌదరి కండవ మార్చిండు. ఈ రోజు దేశంలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ just నాయకులు, BJP ప్రతిపక్ష లో పార్టీ వాళ్ళ మీద మీరు ఈడీ రైళ్లు చేయాలి, కండవలు కప్పాలి. బీజేపీలో జాయిన్ అయితే బీజేపీలో జాయిన్ అయినంత మాత్రాన వాళ్ళు పునీతులు అయిపోతారు, పవిత్రులు అయిపోతారు. వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల గురించి మాట్లాడేటువంటి కుంభకోణం గురించి బయటపెడతారు. అప్రూవర్ గా మార్చుకొని గ్రామ పంచాయతీ గురించి మాట్లాడలే, వాళ్ళ దేశ రాజకీయాలు మళ్ళీ మాట్లాడతారు. ఇది కాదు. రైట్ అండి, రైట్. ఒక షార్ట్ చెప్తున్నా శ్రీనివాస్ గారు వినండి వినండి. ఆరోపణలు చేస్తున్నారే శ్రీనివాస్ గారు మాటలు సోమోటోగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి. చెప్పండి రోజా గారు. రైట్ శ్రీనివాస్ గారు, డిబేట్ లో మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.